హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆసమ్ ఛానల్. ఈరోజు వడియాలు ఎలా చేయాలో చూద్దామా. ఎండతో పని లేకుండా తక్కువ టైంలో ఎలా చేసేయాలో చూసేద్దాం. 1 గ్లాస్ బియ్యం రవ్వకి మనము 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. నేను 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం రవ్వ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ చాలా బాయిల్ కావాలి. బాయిల్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసాక బాయిల్ అయితే వాటర్ కలర్ చూసారు ఎలా చేంజ్ అయ్యిందో. అప్పుడు ఉప్పు సరిపడినంత వేయండి. తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకూడదు. సాల్ట్ వేసుకున్నాక కాసేపు ఉంచండి. తర్వాత బియ్యం రవ్వను వేసి స్లోగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతాయో అప్పుడు మాత్రమే ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి. మిగతా ప్రాసెస్ అంతా స్లోగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి మనకు 10 to 15 minutes టైం పడుతుంది. చూసారు ఎలా అవుతుందో. ఒక 5 minutesకి వాటర్ అంతా పోతున్నాయి. ఇంకా మనకు వడియాలు వేసే కన్సిస్టెన్సీ రాలేదు. ఇంకొంచెం గట్టిగా కావాలి. కూల్ అయితే సెట్ అయిపోతుంది కదా అని తొందరపడి స్టవ్ ఆఫ్ చేయకండి. ఇంకొంచెం మనకు వాటర్ అనేవి డ్రై అయిపోవాలన్నమాట. ఇంకొక 2 minutes అయిపోతే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోండి. కొంచెం దగ్గర పడుతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎంత వాటర్ డ్రై అయిపోతాయో మనకు వడియాలు వేసుకోవడానికి కూడా అంత ఈజీగా అవుతుంది. ఈ వడియాలు వేడివేడిగా ఎండలో కూర్చొని వేయాల్సిన అవసరం లేదండి. మనం నైట్ ఏ టైంకైనా హ్యాపీగా ఇంట్లో కూర్చొని వేసేసుకోవచ్చు. వడియాలు ఇలా కూడా వేస్తారా అనే డౌట్ వస్తుందా? నేను చూపిస్తున్నాను కదా, చూడండి. వడియాలు అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. ఒకటే విషయం, వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. సేమ్ సాల్ట్ కూడా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు. అర్థమవుతుందా? ఈ చిన్న లాజిక్ ఉంటే చాలండి. ఎప్పుడు వడియాలు పెట్టడానికి మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది. మొత్తం కూల్ అయిపోయాకే మనం వడియాలు పెట్టుకోవచ్చు. నేను ఈ వడియాలు మార్నింగ్ 6కో 7కో లేసి పెట్టలేదండి. నైట్ 9కి చేశాను. ఒక 1 అవర్లో అయిపోయింది. ఇది అందరింట్లోనే ఉండి ఉంటుంది కదా. మనం కారపూస చేయడానికి, చెగోడీలు చేయడానికి వాడుతుంటాం. నేను అదే యూజ్ చేస్తున్నాను. మొత్తం కూల్ అయిపోయాక వడియాల పిండి మొత్తం ఇందులో స్టఫ్ చేసుకోవాలి. మన చేతికి అంటకుండా మనం వడియాలు చేసుకోవచ్చు. చూడండి, స్పూన్ తోటి పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్స్ ఏ ఉన్నా పర్లేదు, అవి యూజ్ చేస్తే బెటరు. వన్ సజెషన్, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కవర్స్ అన్నీ, ప్లాస్టిక్ కవర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి. ఇలా క్లాత్ పైన చూసుకోండి, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా వేసేసుకోవచ్చు. నేను కొంచెం ఫాస్ట్గా వేసేసరికి అక్కడ కరెక్ట్గా పడలేదు. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. అప్పటికే 9:30 అవుతుంది. సో నేను కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయాక చూడండి, ఇలా డిఫరెంట్ షేప్స్లో వచ్చేసాయి. ఇవి నైట్ మొత్తం డ్రై అయిపోయాయి. మార్నింగ్ చూసండి, కంప్లీట్గా డ్రై అయిపోయాయి. మనకు ఎండతో పనే లేదు, ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తీయాలి, మరి టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దామా. చూసండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వీటిని సపరేట్గా మళ్ళీ వాటర్ వేసి తడపడం, తీయడం ఏమీ లేవు. డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఎందుకంటే అవి కంప్లీట్ నైట్ అంతా డ్రై అయిపోయాయి కాబట్టి మనకు ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసేసుకున్నాక వీటన్నింటినీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. 1 year వరకు పాడవకుండా ఉంటాయి. మరి వీటిని ఫ్రై చేస్తే ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా వస్తుందో చూసేద్దామా. ఆయిల్ మరీ వేడెక్కాల్సిన అవసరం ఏం లేదు. మీకు చూపించడానికి నేను కొన్నే ఫ్రై చేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో కరకరలాడుతూ.
టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వడియాలకి సాంబారు పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటాను. అలా సాంబార్లో ఈ వడియాలు వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా! చెప్తుంటేనే నోరూరుతుంది కదా! మరి ఇంకెందుకండి లేట్, ట్రై చేసేయండి. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.